హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. పూజ అయితే ఈ విధంగా రోజు చేసుకుంటాను కదండి. ఆ పువ్వులు అవన్నీ ముందు రోజుకి నెక్స్ట్ డేకి నిల్వ ఉండేవి వేరుగా పెట్టుకొని ఈరోజు కావాల్సినవన్నీ సపరేట్ చేసుకున్నాను. ఈరోజు కనకదార స్తోత్రం, తర్వాత మణిద్వీప వర్ణన చదువుకుంటున్నానండి. ఎవరైనా మణిద్వీప వర్ణన అమ్మవారిది 9 సార్లు పారాయణ చేసుకొని 32 ఉంటాయండి మణిద్వీప వర్ణనలో. ఆ 32 చదివి 9 సార్లు పారాయణ చేసుకుంటే మనం అనుకున్నది తీరుతుందట కోరిక. తర్వాత వచ్చేసి 32 ప్రసాదాలు కూడా వీలైతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదండి, ప్రత్యేకమైన పూజలు అలా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటారు కదా, ఆ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని ఈ మణిద్వీప వర్ణన చదువుకుంటే చాలా మంచిదండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మేమైతే పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా ప్లాన్ చేస్తున్నాము శ్రావణ మాసంలో చేయటానికి. కనకదార స్తోత్రం అయితే మీకు అంటే నా పూజ అయ్యే ఎంతవరకు వస్తే అంతవరకు నేను చదివి వినిపిస్తానండి. వందే వందారు మందారమిందిరానంద కందాలాం అమందానంద సందోహ బంధూరాం సింధూరాననం అజ్గం హరై పులకభూషణమాశ్రయంతి బృజ్గాస్గానేవ ముకులాభరణం తమాలాం అజ్గాకృతి కీల విభూతిరపజ్గాలీలమజ్గాల్యదాస్తు మమ మంస్గలం దేవతాయః ముగ్ధా ముహుర్విదదాతి వదనే మురారే హే ప్రేమ ప్రాత ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయః విశ్వామరేంద్ర పద విభ్రమదనదాక్షం మానందహేతురధికం మురవిద్విషోపి ఈశాన్నిషీదతు మయీ క్షణమీక్షణార్థాం మిందీవరో వరోదర సహోదరమిందిరాయః ఆమీలీతాక్షమది గమ్య ముదా ముకుంద మానందకందమనిమేషమనాస్గతంత్రం అకేకారస్థిరకనీనీక పద్మనేత్రం భూత్యే భువేన్మమ భుజస్గసాయస్గనాయః కాలాంబుదాలి లలితోరసికైటబారే హార్ధాధరే స్ఫురీతీయ తటీధస్గనేవ మాతత్సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాని మే దిశతు భార్గవనందనాయః బాహ్యంతరే మురజితః శ్రీతకౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహాతు మే కమలాలయాయః ప్రాప్తం పదం ప్రథమతం ఖలు యత్ప్రభావాత్మజ్గల్యబాజి మధుమర్దిని మన్మదేన మయ్యాపతేత్తయదీహమనందారమీక్షణార్థం మందాలాసం చ మకరాలయ కన్యకాయః నుద్యద్ధాయానుపవనో ద్రవిణాంబుదార మస్మిన్న కిచ్చీనహి నవీహస్గసిసౌ విషన్నే దుష్కర్మగర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహం ఇష్టావిశిష్టమతయోపి నారయాయ దయార్థ దృష్టాశ్రివిష్ట పదం సులభం భజంతే దృష్టా ప్రహుష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టీకృషిష్ట మమ పుష్కర విష్కరాయః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేలేషు సంస్థితాయై తస్యై నమేస్తి భువనైక గురుస్సరుణ్యే శృత్యే నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యే రస్తే నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యే నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యే నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాలికా నిబాననాయై నమోస్తు దద్గోదద జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు సద్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యే భృగునందనాయై నమోస్తు విష్ణురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కన్యే కమలేక్షణాయై నమోస్తు భూత్యే భువన ప్రసూత్యే నమోస్తు దేవాదిభిరార్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్
మత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాని నిరతాని సరోర్హాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయాంతు మన్యే యత్కటాక్షసముపాసన విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతానోతి వచనాజ్గ మనసైస్వాం మురారే హృదయేశ్వరం భజే సరసజనయే సరోజహస్తే ధవలతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం దిగ్ధస్తవేభి కనకకుంభముఖావసృష్టా సర్వాహిని విమలా చారుజాలప్లుతాస్గీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషా లోకాదినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వాం కరుణాపురతరాజ్గతైరపజ్గై అవలోకాయ మమ కించనానాం ప్రథమం పాత్రమాకృతీయం దయాయః బిల్వాటాని మధ్యాలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాణినలాలటే లిఖితమక్షర పంక్తిమస్య జంతోః పరిమర్జాయ మాతారంగ్రీణతే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీం అంబోరుహం జన్మగృహం భవత్యం వక్షస్థలం భాతృగృహం మురారేః కారుణ్యతాం కల్పాయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభిరామభిరాన్వాహం త్రయీమయీం త్రిభువనమాతరం రమం గుణాదికా గురుతర భాగ్యభాజీనో భవంతి తే బుధభావితసాయః కనకదారాస్తవమ్యం శంకరాచార్య నిర్మితం త్రిసందమ్యం పఠేన్నిత్యం సకుబేర సమో భవేత్. ఇప్పటి వరకు నేను చదివింది కనకదార స్తోత్రం అండి. ఇది ఈ శుక్రవారం రోజు గనక మనం లలితా సహస్రనామంతో పాటు చదువుకుంటే చాలా మంచిదండి. ఆ పేరులోనే కనకధార అంటే కనకం అంటే ఐశ్వర్యాన్ని ధారగా బంగారం ఉంటుంది కదండి కనకం అంటారు. ఆ ధారగా కురిపిస్తుందన్నమాట అమ్మవారు. ఆ పేరులోనే అర్థం ఉంది కాబట్టి ఇలా చదువుకుంటే మంచిదనమాట. మనకి శ్రావణ మాసం రోజు ప్రతిరోజు చదువుకోండి. నేను ఇప్పుడు మీకు అంటే మణిద్వీప వర్ణన అంటే 2 లైన్స్ అలా చదివి వినిపిస్తానండి. తర్వాత మహాలక్ష్మాష్టకం చదువుతాను. మణిద్వీప వర్ణన చాలా మంచిదండి చదువుకుంటే మనం. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులో కొలువయ్యింది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. ఇవి శ్లోకాలు 4 శ్లోకాలు వచ్చిన తర్వాత ఇది వస్తుందండి. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం. అది తప్పకుండా ప్రతి 4 శ్లోకాల తర్వాత అయితే చదువుకోండి. అయితే ఆ 32 శ్లోకాలు చదివిన తర్వాత మహాలక్ష్మాష్టకం చదువుకుంటున్నానండి. ఫ్రైడే కదా కంపల్సరీ చదువుకోవాలి. ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత దానిమ్మ పళ్ళు వీటితోటి అభిషేకం అవి చేసుకునేటప్పుడైతే పువ్వులు ఇవన్నీ అలంకరించుకుంటూ మహాలక్ష్మమ్మని అంటే మనం ఆమెని తలుచుకుంటూ పూజ చేసుకోవాలి. ఇవి మొత్తం 10 శ్లోకాలు ఉంటాయండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవందేషు దుష్ట సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యత్ పఠేత్ భక్తిమన్నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యం పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్న వరదో శుభ. మహాలక్ష్మాష్టకం తర్వాత సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పాట పాడుకుంటానండి. మనకి పూజ అది అంతా ఇలా కంటిన్యూగా జరుగుతుంటుంది. మీరైతే చూస్తూ ఉండండి. నేను ఇది హారతి పాడితే అయితే పాడతాను. ఇంకోటి బాగుంటుందండి ఇది. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం. నెలతాల్పు వెందేన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం. మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం. చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం. పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం. దహరాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం. తేట పిల్లల ఓలె గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం. జగదేక మోహినికి సర్వేశ గేహినికి మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం. హారతి పాట అయితే ఈ విధంగా పాడుకుంటాను. తర్వాత సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అది కూడా పాడతానండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందరు విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజలు చేయగ సాయంకాలపు శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసినివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణి మానివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందురు విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల నందగ సాయంకాలపు శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇవి చదువుకున్న తర్వాత ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా హారతి పాటలు అన్నీ ఇచ్చుకొని మనం ఈ హారతి అయితే లాస్టే ఇచ్చుకోవాలండి. నేను మీకు పూజలో ఏంటంటే ఏ విధంగా నేను చేసుకుంటాను అనేది చెప్తున్నాను. ఫస్ట్ అయితే మామూలుగా ఈ పువ్వులు అవన్నీ అలంకరించుతున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అవి చదువుకుంటూనే లలితాపారాయణ ఇవన్నీ పువ్వులు అవన్నీ దీపాలు అన్నీ పెట్టుకొని లలితాపారాయణం చేసిన తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తరము 108 ఉంటాయి కదండి, అవైతే చదువుకుంటాను. ఆ తర్వాత మహాలక్ష్మాష్టకం చదువుకుంటాను, కనకదారా స్తోత్రం చదువుకుంటాను, ఆ తర్వాత ఖడ్గమాల ఇవి కూడా చదువుకుంటామండి. ఇలాగా లాస్ట్ వచ్చేసి గోవిందనామాలు చదివిన తర్వాత ఇందాక పాడాను కదా సీతాద్రి శిఖరాన పగడాలు తాపించి ఆ పాట, తర్వాత సౌభాగ్యలక్ష్మి పాట చేసుకొని ఇలా పూజలు అయితే ప్రతి శుక్రవారం రోజు కూడా అందరం ఇట్లా మాకు ఇంట్లో చేసుకుంటానండి నేను. అందరూ అయితే టెంపుల్లో శ్రావణ మాసంలో అయితే ప్రతి శుక్రవారం కూడా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చేసుకుంటాము. మనం ఏదైనా పూజ అది ఒక్కళ్ళ వల్ల కొంతమంది ఏంటంటే అన్ని చదవాలన్నా కొంచెం ఒక్కళ్ళే అయ్యేసరికి తొందరగా చేసేసుకుందాము అనుకుంటాము. అదే మనం ఈ పూజ 10 మందితో కలిపి చదువుకున్నామంటే అందరితో పాటు మనం కంపల్సరిగా చదువుతామండి. ప్రతి శుక్రవారం కూడా ఇవి చదువుకుంటే మనకి చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, నండూరి శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ చాలామంది వీడియోస్ నేను చూస్తానండి. వాళ్ళైతే కనకదారా స్తోత్రం గురించి, మణిద్వీప వర్ణన గురించి చాలా చక్కగా చెప్తారనమాట. ఆ మణిద్వీపం గురించి అమ్మవారిదేనండి మణిద్వీప వర్ణన కూడా. లలిత అమ్మవారు అందరూ ఆ దేవత కొలువై ఉంటుంది కదండి మణిద్వీపంలో. ఆ అమ్మవారి గురించి మనం ఆమె ఎలా ఉంటుంది ఆ మణిద్వీపంలో అనే దాన్ని వర్ణిస్తూ చెప్పబడిన శ్లోకాలన్నమాట ఈ 32 కూడా. ఇలా అమ్మవారికి ఇలా ఆవు నేతితో హారతి లాస్ట్ ఇలా ఇచ్చుకుంటే చాలా మంచిదండి మనకి. ఆ తర్వాత తులసమ్మ చెట్టు దగ్గర కూడా మీరు ఆవు నేతితో దీపం పెట్టారనుకోండి, అట్లీస్ట్ ఉదయం పూట మీరు కడ్డీలు అవి చేసిన సాయంత్రం పూట మాత్రం కొంచెం నువ్వుల నూనెలో ఆవు నెయ్యి వేసి దీపం అయితే వెలిగించుకోండి, చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మనం ఎప్పుడైనా ఆవు పంచకం, ఆవు పేడ ఇలా దొరికినప్పుడు తులసమ్మ చెట్టులో కొంచెం శుక్రవారం రోజు అలా వేసుకొని పసుపు కుంకుమ అది వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే ఆ చెట్టు ఎవరో ఒకళ్ళు అటు ఇటు పని వాళ్ళు అలా మనం నీళ్ళు పోసేప్పుడు కానీ కొంచెం ఏమైనా మైలు బొయిలు అలా అంటినప్పుడు మనం ఈ పసుపు నీళ్ళు, ఆవు పేడ, గోమూత్రం ఇవి చల్లటం వలన ఏంటంటే ఆ ప్రాంతం అంతా శుద్ధి అవుతుందన్నమాట. తులసి మొక్క మనం ఇంటి బయట పెట్టుకుంటాం కదండి, పవిత్రంగా ఉండాలంటే ఇలాగా శుక్రవారం ఒక్కరోజన్నా కొంచెం మనం పసుపు కుంకుమ ఆవు పేడ వాటితోటి ఇలా మనం శుద్ధి చేసుకుంటే ఆ తులసమ్మ వారు ఏంటంటే ఎప్పటికీ కూడా నిద్రపోకుండా చల్లగా ఉంటుందన్నమాట. తులసమ్మని ఎప్పుడైనా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర కుడి చేతి వైపు నాటుకోండి. మీరు కుడి చేతి వైపు కుండీలో ఒకటి పెట్టుకోండి. మీకు ఏ సైడ్ వాకిలైనా సరే మీరు మామూలుగా తూర్పు వైపు ఇలా ఈశాన్యం అలా ఆగ్నేయం వైపు పెడతారు కదండి, అప్పుడు ఏంటంటే అది ఒకటి ఉంచుకొని మనం ఇంట్లోంచి అపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలా ఉంటారు కదా, బయటికి వెళ్ళేప్పుడు చిన్న ప్లాస్టిక్ కుండీలైనా మనం బయటికి వెళ్ళేప్పుడు కుడి చేతి వైపు అన్నమాట అట్లా ఒకటి చిన్న మొక్క పెట్టుకుంటే మంచిదన్నమాట వాస్తురీత్యా కానీ. అలాగే రాగి పాత్రలో కొంచెం వాటర్లో పువ్వులు అవి వేసి ఈశాన్యం మూల పెట్టుకున్నా కూడా ఏవైనా కూడా ఇంటికి అది మనకి వాస్తు దోషాలు ఇవి అపార్ట్మెంట్ కల్చర్లు ఏంటంటే బాత్రూమ్ ఏ మూలిస్తారు, బెడ్రూమ్ ఏ మూలిస్తారు, కిచెన్ ఏ మూలిస్తారు తెలియదు కదండి.
కొన్ని క్వార్టర్స్ అలాగ నేను చెప్తుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళం అన్నీ చూసే కొనుక్కుంటాం. ఈ విధంగా కొంతలో కొంత మనం ప్రతి శుక్రవారం ఇల్లంతా ధూపం వేసుకోవటం వలన ఇలా చిన్న చిన్న రెమెడీలు, పెద్ద పెద్ద దోష పరిహారాలు ఇవేమి లేదండి. నా పూజలన్నీ సింపుల్గా అంటే పాజిటివ్గా ఉంటాయన్నమాట. గుమ్మడికాయని కూడా మనం వాటర్ కారుతుంటుంది కదండి, ఆ వాటర్ని కారనివ్వండి 2 రోజులు. ఆ వాటర్ ఏంటంటే ఎవరైనా మన మీద దృష్టి ప్రభావం ఉంటే ఆ వాటర్ రూపంలో కారిపోతాయట. అలాగా వదిలేసి ఉంచండి. అప్పుడు నేను 2-3 డేస్ మొన్న ఉంచాను, రెడ్ కలర్గా వాటర్ అది కారాయి. ఆ దిష్టి దోషం అంతటితో పోతుందన్నమాట. అది తీసి పారేసి మళ్ళీ అమావాస్య రోజు శుభ్రంగా మంచి గుమ్మడికాయ తోడు ముండేది తెచ్చుకొని పూజించుకొని పసుపు కుంకుమ అవి పెట్టుకొని గుమ్మం ఎదురుగా కట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్ బాయ్.